టాపిక్ ఒకప్పుడు భారత్ను 200 సంవత్సరాలకు పైగా పాలించిన బ్రిటన్ ఇవాళ భారత్ నుంచి పాలనా పాఠాలు నేర్చుకుంటున్నట్టుగా అర్థమవుతోంది. మనకు ఆధార్ కార్డు ఉంది, అదే తరహాలో బ్రిట్ కార్డు ప్రవేశపెడుతూ ఉన్నట్టుగా సమాచారం. ఏంటండి ఈ బ్రిట్ కార్డు? ఎస్ అండి, ఇప్పుడు ఇండియాలో ఆధార్ కార్డు యూనిక్ ఐడెంటిఫికేషన్ మనం కార్డు అంటాం. దీన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది జారీ చేస్తుంది. 2009లో మొదలైతే 2016లో ఈ ఆధార్ యాక్ట్ అని తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న 145 కోట్ల మందికి ఈరోజు ఒక కార్డు ఒకటి ఉంటుంది అనమాట. అదే ఆధార్ కార్డు. ఆధార్ కార్డు తెలియని వాళ్ళు ఉండరు. చిన్నపిల్లల నుంచి మొదలైపోతుంది ఆధార్ కార్డు. ఆధార్ నెంబర్ అని ఒక అద్భుతంగా నెంబర్ మనం 16 డిజిట్ తీసుకొస్తూ ఉంటాం అనమాట. ఈ ఆధారు అందులో ఏముంటుందండి, మేరా ఆధార్ మేరీ పెహచాన్ అని ఒక అద్భుతంగా ఉంటుంది. నా ఆధార్ నా గుర్తింపు అంటూ ఒక కొటేషన్ కూడా, ఒక క్యాప్షన్ కూడా ఉంటుంది అనమాట. ఈ ఆధార్ అనేది ఏదో మనం మామూలుగా చూస్తాం, ప్రపంచం దీన్ని అత్యున్నతమైన కార్డుగా, ఒక టెక్నాలజికల్గా అద్భుతమైన ఇన్నోవేటివ్గా చూస్తుంది అనమాట. ఈరోజు బ్రిటిష్, మీరు అడిగినట్టు బ్రిటిష్ అంటే భారతదేశాన్ని ఈ ప్లాసీ వార్ తర్వాత ముఖ్యంగా 1757 నుండి 1947 వరకే సుమారు 200 సంవత్సరాలు పూర్తిగా భారత్ని పరిపాలించింది. ఆ పరిపాలించేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు అనేవారు అనమాట, వీఆర్ ఫర్ ది రూలింగ్ ఇండియా అనమాట. మేము భారతదేశాన్ని పరిపాలించకుండా ఉంటే మీరు పరిపాలింపజేసుకోవడానికి మీరు ఉన్నారు, వీఆర్ ది రూలింగ్ పీపుల్ అని మనల్ని ఏడిపించేవాళ్ళు అనమాట. ఈరోజు ఆ గ్రేట్ బ్రిటన్ నిజంగా గ్రేట్ బ్రిటన్ ఏమంటుందంటే, మీ ఆధార్ని మీది ఆధార్ అడుగుజాడల్లో వెళ్తూ మేము బ్రిట్ కార్డ్ అంటే బ్రిటన్ కార్డ్ అనేది ఒకటి తీసుకొస్తాం మా సిటిజన్స్కి, మా యొక్క పౌరులకంటే బ్రిట్ కార్డు తీసుకొస్తుంది. అదేంటంటే మన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ నుండి పూర్తిగా ఇదే నమూనాలో వాళ్ళు కార్డు తీసుకొస్తున్నారు. మన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ అంటే ఏంటంటే, ఆధార్ కార్డు అంటే 2 ఉంటాయి అనమాట. మన బయోమెట్రిక్ డేటా ఉంటుందండి, మన వేలిముద్రలకు సంబంధించిన డేటా ఉంటుంది, బయోమెట్రిక్ శరీరం ఇదంతా ఉంటుంది. అదేవిధంగా రెండోది ఏంటంటే అవర్ డెమోగ్రఫిక్ డేటా అంటారన్నమాట. జనాభా లెక్కలకు సంబంధించిన డేటా అంతా అందులో పొందుపరచబడి ఉంటుంది. దాని ఒక క్యూఆర్ కోడ్, ఒక నెంబర్, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇవ్వబడతాయి. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఒక రకంగా సుప్రీంకోర్ట్ ఆఫ్ రీసెంట్గా బీహార్ సిర్ వివాదంలో ఇట్స్ నాట్ ది సిటిజన్షిప్ అంటే సిటిజన్ ఒక భారతీయ పౌరుడు అని చెప్పడానికి ఈ కార్డు పనిచేయదు, కానీ భారతీయ పౌరుడికి ఒక గుర్తింపుగా కూడా ఉపయోగపడుతుంది ఇండైరెక్ట్గా, పరోక్షంగా ఇది. అందుకనే చూడాలంటే ఈరోజు ఈ ఆధార్ కార్డు భారతీయులకి ఎంతటి విశిష్ట సేవను అందిస్తుందంటేనండి, అది సెక్యూరిటీ పర్పస్, చట్టభద్రత సమస్యలకు అన్నిటికీ ఆధార్ ఏంటి, నీ ఆధార్ ఏంటి అని అంటారు. అది ఒక గుర్తింపు అనమాట సిటిజన్గా. అదొకటైతే, 2 భారతదేశంలో సంక్షేమ పథకాలు, వెల్ఫేరిజం అంతా దీని మీద వెళ్తుంది. భారతదేశం మోడీ గారు అంటూ ఉంటారన్నమాట అప్పుడప్పుడు జామ్ అని, JAM దీనివల్లే వచ్చింది. జామ్ అంటే జన్ ధన్ యోజన అని ఒక అకౌంట్లు ఓపెన్ చేశారు. భారతదేశానికి సుమారు 100 కోట్ల పైకి అకౌంట్లు ఓపెన్ చేశారు పబ్లిక్ సెక్టర్. దాని ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం అకౌంట్లో డబ్బులు వేసేస్తుంది. ఏది MNREG ప్రోగ్రామ్ సంబంధించి, గ్యాస్కి సంబంధించి అన్నీ కూడా డైరెక్ట్ అకౌంట్లోకి వచ్చేస్తున్నాయండి. ఒకప్పుడు రాజీవ్ గాంధీ అన్నారన్నమాట 1980sలో, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఒక ఫేమస్ కొటేషన్ చెప్తారు పార్లమెంట్లో. ఢిల్లీలో ఒక పౌరుడికి సంబంధించి ₹1 శాంక్షన్ చేస్తే అది పౌరులకి చేరేటప్పుడు 10 పైసలు చేరుతుంది, మిగిలిన మొత్తం మిగిలిన అన్నీ కూడా అవినీతికి వెళ్ళిపోతున్నాయని. ఈరోజు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా అక్కడ వసూలు డైరెక్ట్గా వేస్తే డైరెక్ట్గా అకౌంట్లో రూపాయి పడిపోతుంది. అవినీతి లేని ఒక అద్భుతమైన పథకం పెట్టడానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ఒకటి పెట్టిందండి. అదొకటి. తర్వాత ఉమెన్ వెల్ఫేరిజం, SC ST BCలకి ఎన్నో వెల్ఫేర్ ప్రోగ్రామ్, ఈ జన్ ధన్ యోజన అనేది ఒక అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఆధార్ లింక్ చేస్తే మొబైల్కి లింక్ అవుతుంది. మొబైలు ఆధారు జన్ ధన్ యోజన, దీన్ని జామ్ అంటారు. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ వెల్ఫేర్ స్కీమ్ అంటే ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ఉపయోగపడుతుంది. ఇలా ఎన్నో బెనిఫిట్లు ఉన్నది ఆధార్ కార్డు అనమాట. అలాంటి ఆధార్ కార్డు ప్రపంచ ప్రాముఖ్యత చెందిందనమాట. ఎలాంటి US బ్రిటన్ లాంటికి లేవు, జర్మనీలు, చాలా దేశాలు, ముఖ్యంగా బ్రిటన్ బ్రిట్ కార్డు ఇష్యూ చేసింది. ఎన్నో దేశాలు, ఇదే కాదండి, ఇండియన్ UPI పేమెంట్ కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందుతుంది ఈరోజు, మన ఫోన్పే లాగా ఇవంతా. సో ఇదంతా అంటే భారతదేశం టెక్నాలజీని, పేద దేశం అయినా టెక్నాలజీని పేదల కోసం, సంక్షేమం కోసం, రాజ్యాంగ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడడానికి, సోషల్ సెక్యూరిటీకి ఎంత బాగా వాడుతుందో ప్రపంచం ఆశ్చర్యపోతుందండి. సో ఇదే మనల్ని ఏలిన 250 సంవత్సరాల పాటు భారత్ నేలిన బ్రిటనే మన నుంచి పరిపాలన నేర్చుకోవడం అంటే తప్పు కాదు కదా, పరిపాలన నేర్చుకోవడమే. మీరు అడిగినట్టు తప్పకుండా వాళ్ళు పరిపాలన పాఠాలు భారత నుంచి నేర్చుకుంటున్నారు. ఇది ఇండియాస్ గ్రేట్నెస్ అండి.